అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న కార్మికుల వేతనాల పెంపు అంశం ఓ కొలిక్కొచ్చింది. షరతుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు సుముఖంగా ఉన్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు శనివారం సుదీర్ఘ చర్చల అనంతరం విలేకరులతో మాట్లాడారు. వేతనాల పెంపుపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తం 3 విడతలుగా వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. వేతనాల పెంపుపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ తెలియజేస్తూ, వారం రోజులుగా జరిగిన మంతనాలు కొలిక్కొచ్చాయి. రోజుకు 2,000 కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించాం. మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో ఏడాది 5% పెంచుతాం. 1000 కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్లకు నేరుగా 20% వెంటనే పెంచుతాం. రెండో సంవత్సరం ఎలాంటి పెంపు ఉండదు. మూడో ఏడాది మరో 5% పెంచుతాం. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయి. మేం వారి ముందు 4 షరతులు పెట్టాం. అవి ఒప్పుకుంటే ఈ పెంపు వెంటనే అమలవుతుంది. చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అనే దానిపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. అందరూ కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అర్హత కలిగిన కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలన్నదే మా అభిప్రాయం కూడా. ప్రస్తుతం రోజుకు 4-5 వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచడం అనేది సరికాదు అని అన్నారు. వేతనాల పెంపుపై సినీ నిర్మాతలు తమ అభిప్రాయం ప్రతిపాదనను ప్రకటించడంతో దీనిపై కార్మిక ఫెడరేషన్ తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. నిర్మాతలు పెట్టిన షరతులు వారు అంగీకరిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఒక యూనిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి రామ్ పోతినేని స్పందించారు. పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన రామ్ అక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా అప్డేట్ ఎప్పుడు అని అడగ పరదా సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇస్తానని చెప్పారు. అంటే ఆగస్టు 22 లోపు ఆంధ్ర కింగ్ తాలూకా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఉపేంద్ర ఆంధ్ర కింగ్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ది సంతోషం అవార్డ్. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా పరద. సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కన్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ను లాంచ్ చేశారు.
మహిళా సాధికారతతో కూడిన కథాంశంతో ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ OTT అవార్డ్స్ ఆల్సో August 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. Indian Film Awards the Santosham Award. సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి స్పందించారు. శనివారం తనని సినీ కార్మికులు కలిశారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తన మూవీ షూటింగ్ కార్మికులకు వేతనం పెంచిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలకు వెళ్లి నేను వారిని కలిసి 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్స్ ను అంగీకరించారని తప్పుడు ప్రకటనలు చేయడం నా దృష్టికొచ్చింది. ఈ సందర్భంగా అసలు నిజమేంటో స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. నేను ఫెడరేషన్ కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా అయినా నేను సహా ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వటం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిలిం ఛాంబర్నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావటం ఫిలిం ఛాంబర్ సమష్టి బాధ్యత. అంతవరకు అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశంతో చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి అని ఎక్స్లో చిరంజీవి పోస్ట్ చేశారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards the Santosham Award. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయంటాడు. ఇటీవలే ముంబైలో వర్క్ షాప్ పూర్తి చేసుకుని వచ్చారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో తన ఫేవరెట్ బుక్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ ద క్రియేటివ్ యాక్ట్ అ వే ఆఫ్ బీయింగ్ అనే పుస్తకాన్ని షేర్ చేస్తూ హ్యాపీ నేషనల్ బుక్ లవర్స్ డే అందరికీ. ఈ సందర్భంగా నేను నా ఫేవరెట్ పుస్తకాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. రిక్ రూబిన్ రాసిన ది క్రియేటివ్ యాక్ట్ అ వే ఆఫ్ బీయింగ్ పుస్తకం నా ఫేవరెట్. క్రియేటివ్ ఫీల్డ్ ఉన్న అందరూ ఈ బుక్ చదవాలని రికమెండ్ చేస్తున్నారు. ఈ బుక్ నిజంగా నా జీవితాన్ని మార్చేస్తుంది. రిక్ రూబిన్ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ బుక్ రాసినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈ బుక్ ని నాకు గిఫ్ట్ గా ఇచ్చిన చాయ్ బిస్కెట్ శరత్ కి ధన్యవాదాలు అని తెలిపారు. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ OTT అవార్డ్స్ ఆల్సో August 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. Indian Film Awards the Santosham Award. సెలార్ KGF నిర్మించిన హోంబలే సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా మహావతార నరసింహ. మనలో చాలా మందికి తెలిసిన నరసింహస్వామి కథతో ఈ చిత్రాన్ని పూర్తిగా VFX లో తీశారు. జూలై 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చింది కానీ తర్వాత మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఇప్పటి వరకు 15 రోజులు కాగా ఏకంగా 150 కోట్ల మేర వరల్డ్ వైడ్ కలెక్షన్ సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు బుక్ మై షోలో 3.6 మిలియన్ల టికెట్స్ అమ్ముడయ్యాయి.
అలానే కన్నడ నుంచి ఓ యానిమేటెడ్ మూవీకి ఈ రేంజ్ వసూళ్లు రావటం ఇదే తొలిసారి. ఈ మేరకు హోంబలే సంస్థ ట్వీట్ కూడా చేసింది. ఒరిజినల్ గా కన్నడ భాష నుంచే దీన్ని తెరకెక్కించినప్పటికీ కన్నడ, తమిళ్, మలయాళంలో పెద్దగా వసూళ్లు రాలేదు. తెలుగు, హిందీ నుంచి మాత్రం దాదాపు కలెక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. Indian Film Awards, the Santosham Awards. యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెటర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడిస్తుంది. జబర్దస్త్ షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత క్షణం, పుష్ప, యాత్ర వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం అనసూయ ఏం చేసినా కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. 39 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ ప్రత్యేక పూజలు కూడా చేస్తుంది. అనసూయకు భక్తి కూడా ఎక్కువ. శ్రావణ మాసం మొదలైన సందర్భంగా చక్కగా పూజలు చేశారు. శశాంక్, అనసూయ దంపతులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తమ స్వగృహంలో వరలక్ష్మి వ్రతం చేశారు. అలాగే రాఖీ వేడుకలకి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేస్తూ ఓం సర్వే భవంతు సుఖినా సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చింద్ దుర్భకా భగ్ భగేత్ అని ఈ ఫోటోలకు అనసూయ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పిక్స్ ఎప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుపాటి రాణా మల్టీ స్టారర్ గా వస్తున్న చిత్రం కాంతా. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కింగ్డమ్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. స్పిరిట్ మీడియా, వేఫరర్ ఫిల్మ్స్ పతాకాలపై రాణా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వోగేస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రాబోతుండగా ఈ చిత్రం మానవ సంబంధాలు అలాగే సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పెంచేలా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే టీజర్ ని విడుదల చేయగా దుల్కర్ రెట్రో స్టైల్లో అలరిస్తున్నాడు. అయితే రాఖీ పండుగ కానుకగా మూవీ నుంచి పసి మనసే అనే మెలోడీని విడుదల చేశారు మేకర్స్. ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్కే పాడిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా జాను చంతూర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards, the Santosham Awards. బాలీవుడ్ నటుడు
ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ మిలింద్ సోమన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన ఫిట్నెస్ తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ ఫిట్నెస్ కి తన తల్లి నుంచే స్ఫూర్తి పొందారని చాలాసార్లు ప్రకటించాడు. అయితే మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. 86 ఏళ్ల వయసులో ఆమె స్కిప్పింగ్ చేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుటుంబంతో కలిసి స్కిప్పింగ్ టైం. అమ్మ వయసు ఇప్పుడు 86 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆమె రోజు యోగా, ఇతర వ్యాయామాలతో పాటు స్కిప్పింగ్ కూడా చేస్తుంది. జీవితాంతం ఆమె ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ మిలింద్ రాసుకొచ్చాడు. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి and let's enjoy. South Indian Film Awards the Santosham Award. ప్రముఖ తెలుగు నటుడు వడ్డే నవీన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమాకు కమల్ తేజ్ నార్లా దర్శకత్వం వహిస్తుండగా వడ్డే క్రియేషన్స్ బ్యానర్ పై వడ్డే నవీనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వడ్డే నవీన్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. South Indian Film Awards the Santosham Award. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇటీవలే ఉండిపోవి నాతోని అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా అది ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. South Indian Film Awards the Santosham Award. తెలుగు హీరో మహేష్ బాబు 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు మహేష్ భార్య నమ్రత కూడా క్యూట్ అండ్ లవ్లీ విషెస్ చెప్పింది. తనకు బలం సర్వస్వం నువ్వే అని చెప్తూ ఫ్యామిలీ ఫోటోను పంచుకుంది. ఈ పోస్ట్ కి మహేష్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. దాదాపు 25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు తన నటనతో పాటు వ్యక్తిగతంగానూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన అతడు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు విషెస్ చెప్పడం సంగతి చెప్పటం కంటే మహేష్ భార్య నమ్రత తన విషెస్ చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. నా జీవితాన్ని ఓ అందమైన కలలా మార్చిన మనిషికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా లవ్, నా బలం, నా సర్వస్వం, ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తూ ఉంటా మహేష్ అని నమ్రత తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. మరోవైపు మహేష్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి మూవీ నుంచి చిన్న అప్డేట్ కూడా వచ్చింది.
నవంబర్లోనే సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తామని, అప్పటి వరకు వెయిటింగ్ తప్పదు అని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards, the Santosham Awards. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం SSMB 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నుంచి నేడు అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. వారిని ఉద్దేశించి దర్శకధీరుడు ఒక పోస్ట్ పెట్టాడు. మహేష్ ప్రీ లుక్ ఫోటోను పంచుకున్నారు. దీని పూర్తి లుక్ ను నవంబర్లో రివీల్ చేస్తామని చెప్పారు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ పంచుకుంటారని ఫ్యాన్స్ భావించారు. వారిని ఉద్దేశిస్తూ రాజమౌళి ప్రత్యేక పోస్ట్ పెట్టారు. మేము ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించాం. దీనిపై మీ అందరి ఆసక్తి చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా భారీ స్థాయిలో రానుంది. కేవలం ప్రెస్ మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేము. దీన్ని భారీ ఎత్తున రూపొందిస్తున్నాం. నవంబర్ 2025లో మహేష్ లుక్ ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ కు రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. అంటే ఇందులో హీరోని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రయాణించే వ్యక్తిగా చూపించనున్నట్లు పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసరికి అటు మహేష్ అభిమానులతో పాటు ఇటు సినీ ప్రియులంతా సంబరపడుతున్నారు. దీంతో క్షణాల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ అండ్ OTT అవార్డ్స్ ఆల్సో ఆగస్ట్ 16 JRC కన్వెన్షన్ సెంటర్. నేను వస్తున్నాను, మీరు కూడా రండి అండ్ లెట్స్ ఎంజాయ్. Indian Film Awards, the Santosham Awards. 89 దశకాల్లో తన నటనతో డాన్స్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రముఖ నటి డిస్కో శాంతి దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. ఏకంగా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆమె పునరాగమనం చేస్తున్నారు. ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్, ఆయన సోదరుడు ఎల్విన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బుల్లెట్ అనే చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. ఇనాసి పాండ్యన్ దర్శకత్వంలో 5 స్టార్ క్రియేషన్స్ పతాకంపై కదిరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను శుక్రవారం నటుడు విశాల్ విడుదల చేశారు. ఈ టీజర్ ను బట్టి చూస్తే డిస్కో శాంతి ఇందులో జోషన్ చెప్పే కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మన జీవితంలో జరిగే ప్రతి విషాదం గతంలో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా జరుగుతుంది. ఆమె డైలాగ్ తో టీజర్ ప్రారంభం కావడం ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమా గురించి దర్శకుడు ఇనాసి పాండ్యన్ మాట్లాడుతూ, ఇది ఒక పూర్తి స్థాయి సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్. నిజానికి ఈ కథతోనే నా మొదటి సినిమా తీయాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. ఇప్పుడు నా 2వ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత కదిరేషన్ నాకు నిరంతరం మద్దతుగా నిలుస్తున్నారు అని తెలిపారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన డైరీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఈ మంత్ 16th జరుగుతుంది. 24th ఫిల్మ్ అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. Indian Film Awards, the Santosham Awards. టాలీవుడ్ యువ కథానాయకుడు సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా నడుస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అజయ్ కుమార్ రాజు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ మిడిల్ క్లాస్ కష్టాలను తెరపై చూపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇందులో నెల్లూరు కుర్రాడైన శివ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి అతని బైక్లో ప్రయాణిస్తుంది. అలా మొదట అపరిచితులుగా పరిచయమైన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో ఎలా పడతారు, ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కూలీ విడుదలకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా ప్రీ రిలీజ్ హైప్ మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఈసారి బాక్సాఫీస్ దగ్గర రజనీ మాస్ ఫైర్ గ్యారంటీ అని చెప్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు భారత్లో మాత్రమే కాదు విదేశాల్లోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $1.5 మిలియన్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పవర్ హౌస్ సాంగ్ వచ్చిన రెస్పాన్స్ సినిమాపై హైప్ ను రెట్టింపు చేస్తుంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనిరుద్ మరోసారి తన మ్యాజిక్ ను చూపించబోతున్నారు. పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీస్ ఫోర్స్ తమ ఇన్స్టాలో క్రేజీ వీడియో షేర్ చేసి సినీ ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. కూలీ చిత్రంలోని పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసులు విభిన్నంగా వైబ్ సెట్ చేసిన వీడియో నెట్టింట చక్కలు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన తలైవ అభిమానులు ఇది కదా రజనీ క్రేజ్ అంటే అని ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం సింగపూర్ పోలీసుల వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ మల్టీ స్టారర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రానుంది. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16 JRC కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards, the Santosham Awards. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 విడుదలకు ఇంకో 6 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వార్ 2 చిత్రం తారక్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. అయితే సినిమా రిలీజ్ దాదాపు దగ్గర పడినప్పటికీ ఒక పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఆగస్టు 10న హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా వార్ 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ది మ్యాన్ ఆఫ్ మాసెస్, ది గ్రీక్ గాడ్ ఒక ఎపిక్ నైట్ కోసం మీ క్యాలెండర్లో డేట్ ని మార్క్ చేసి పెట్టుకోండి అని ఉత్సాహంగా ప్రకటించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ప్రమోషనల్ ఈవెంట్ విజయవాడలో జరగనుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కలు కొట్టిన చిత్ర బృందం వాటిని ఖండించింది. చివరకు హైదరాబాద్లోనే ఈ గ్రాండ్ ఈవెంట్ జరపాలని భావించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది. Santosham South India Film Awards and OTT Awards also. August 16 JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి, and let's enjoy. Indian Film Awards, the Santosham Awards.
మాస్ మహారాజా కథానాయకుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి భానుభోగ వరపు దర్శకత్వం వహిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. నేడు రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11న ఉదయం 11:08 విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ పంచుకుంది. Hi, this is Sonu Sood. Want to wish every contestant, every nominee and every winner from Santosham Awards all the best. Keep shining always. Santosham Awards has been really honoring all the genuinely talented actors and technicians. Just keep the good work going, and really looking forward seeing many more contestants and winner on August 16th for the Santosham Awards. Keep shining always. All the best. I've already won twice Santosham Awards, and it was a great honor. Still in my trophy bank, Santosham Awards always shines, and thank you so much for making that happen, and may the new achievers achieve what they want. Indian Film Awards, the Santosham Awards. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రానున్న చిత్రం పెద్ది. చరణ్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గతంలో రంగస్థలం సినిమాతో రామ్ చరణ్, సమాంత ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ స్క్రీన్ పై మెరవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద సినిమాలో సమాంత స్పెషల్ సాంగ్ చేరున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సమాంత పుష్పాలో చూసిన సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ప్రత్యేక పాటలు కనిపించి స్టెప్పులు వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఇందులో సమాంత కూడా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక పెద్దిలో తనకు రామ్ చరణ్ అవకాశం ఇచ్చారని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఏకన్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తంగలాన్లో తన వర్క్ చూసి రామ్ చరణ్ పెద్దిలో అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీంతో ఈ వార్తను చరణ్ అభిమానులు షేర్ చేస్తున్నారు. మరోవైపు పెద్ది షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అందులో భాగంగా రామ్ చరణ్తో పాటు ఇతర తారాగణంపై ఓ వేడుక నేపథ్యంలో సాగే సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ ని తీర్చిదిద్దారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ చిత్రం ఇది. వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అందరికీ నమస్తే, నేను మీ శరణ్య ప్రదీప్. ఆగస్ట్ 16th జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సంతోషం సౌత్ ఇండియా అవార్డ్స్ జరగబోతున్నాయి. 24th అవార్డ్స్ ఇవి. నేను వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. Indian Film Awards, the Santosham Awards. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టేమో నాకు ఇంత భయం. మీ అందరికీ తెలుసు, ఐ థింక్ 2017లో ఉన్నదొకటే జిందగీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 1.5 year మనం కలిసి కూడా. అండ్ అయినా లైక్ నాకు వీఆర్ ఇన్ టచ్. అండ్ నాకు పరద ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. And I remember, I think few months back, we had a conversation about Parada, and then I was describing about the movie, and then he said, "Nike support kavalna, నాకు చెప్పు, I'll be there to support you for this film." So that kind of a friend and mata. Any day, any issue, I can just call him and he'll be there for you. Alanti friendships cinema industry nunchi నాకు చాలా చాలా తక్కువ. And I'm really blessed that I have a friend like you. Thank you so much. This means a lot. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అండ్ రియలీ థ్యాంక్స్. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఆంధ్ర కింగ్. నువ్వుంటే చాలే
I hope Ram Garu will hum the song or something. No. But fans were singing for you, no. Probably a fan should sing for him. But but I'm really happy that now he is a lyricist too. We are hoping lot more songs from you. And once again, thank you so much for doing this one. Thank you. అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి నేను చాలా చెప్పానులే, నేను ప్రతిరోజు చెప్తున్నాను, వీళ్ళందరికీ తెలుసు కూడా. ఇంకేం చెప్పాలి, ట్రైలర్ చూపించాను, బాగుంది కదా ట్రైలర్, వస్తారు కదా థియేటర్కి, చూస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. It feels great to be a part of this film, supporting this film. Part of this film లాగా అనిపిస్తుంది నాకు కూడా. చాలా చెప్పింది సినిమా గురించి, అనుపమ చెప్పింది. And then randomly I met one of the writers and I came to know about the line also. It's very empowering, very inspiring film. And డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అవన్నీ. సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది. And I think we need more female-oriented films as well. Come up with new scripts, new stories to tell. And yeah, thank you. ఈ సినిమా హీరోన్ ఓరియంటెడ్ అన్నారు, కానీ అందరూ హీరో అంటున్నారు. ప్రొడ్యూసర్ ఉన్నట్టు అన్నారు ఇక్కడ హీరో. And we should really encourage producers like this because thank you. We should really encourage producers like this. ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను. మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది. సో తమ్ముడు తట్టుకో. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, ఐ వాచ్ సినిమా బండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యూ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఒక చిన్న డౌట్ వచ్చింది, పరదా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు? టేక్లు ఎలా ఓకే చేశారని చిన్న డౌట్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్, యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పర్ఫామ్. ఎందుకంటే కవర్ చేసున్నా సరే, ఆ భావం బయటకు తెలియాలన్నా సరే, అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడతా ఉంది. అమ్మా ప్లీజ్ సైలెన్స్ కొంచెం. అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడుతున్నా, ఏ పాట కనపడితే ఆ పాట యాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఐ థింక్ యూ కాస్టెడ్ ద రైట్ గర్ల్. అండ్ గోపి సుందర్ గారి మ్యూజిక్, ఇట్స్ అమేజింగ్. ఐ హావ్ ఆల్వేస్ లవ్డ్ హిస్ మెలడీస్ అండ్ 3 బ్యూటిఫుల్ పాటలు ఇచ్చారని చెప్పింది. అండ్ యా, ఉప్మా పాప. సో అనుపమ గురించి చెప్పాలి. షీఈస్ బీన్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సిన్స్ క్వైట్ సమ్ టైమ్ నౌ. 2 సినిమాలు చేసాం ఇద్దరం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% పెట్టేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెసెస్ ఐ వర్క్ విత్. మీకు చాలామంది తెలియదు, ర్యాండమ్గా అప్పుడప్పుడు 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి అలా మారుతూ ఉంటాం. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే, మలయాళం సినిమా చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది. యూనో అన్ యాక్ట్రెస్ గోయింగ్, ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ అనుపమ. సారీ, ఐ షుడ్ బి కాలింగ్ సారీ అనుపమ. అండ్ యా, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు సినిమా స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఐ నో వాట్ పీపుల్ ఆర్ అబౌట్ టు విట్నెస్. అండ్ పరదా వేసిన తర్వాత కూడా నీ నట విశ్వరూపం చూస్తాను అనుకుంటున్నా. And yeah, I think we need more films like this, and I think all of you need to encourage films like this. And very glad to be a part of this, supporting you guys here. And ఇది మన ఈవెంట్ కాదు, మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఒక్కడే చెప్తా, గుర్తుందిగా ఏంటి? నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ. పర్దాస్ రిలీజింగ్ ఆన్ ద 22nd of August. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. వీ నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది. రివ్యూస్ చూసి ఎలా అన్నారు, అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు మనం. Thank you so much. Santosham South India Film Awards and OTT Awards also. August 16, JRC Convention Center. నేను వస్తున్నాను, మీరు కూడా రండి. And let's enjoy. South Indian Film Awards, the Santosham Awards.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.